గ్రేటర్ హైదరాబాద్లో లక్షలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. ఐటీ, సాఫ్ట్వేర్తో పాటు వివిధ వ్యాపారాలు చేసేవారు, విద్యార్థులు ఆర్టీసీ బస్సులు ఎక్కువగా ఉపయోగిస్తారు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకం అమలవుతున్నప్పటి నుంచి సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ మరింత పెరిగింది. అయితే రద్దీకి తగ్గట్టుగా బస్సులతో పాటు బస్ షెల్టర్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. హైదరాబాద్ సిటీ రోడ్లపై బస్ షెల్టర్లున్న చోట ఆర్టీసీ బస్సులు ఆగట్లేవు. చాలా చోట్ల బస్ షెల్టర్స్ లేవు. దీంతో ప్రయాణికులు రోడ్లపైనే నిలబడి బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లపై గంటలు గంటలు వేచి ఉంటున్నారు ప్రయాణికులు. సమ్మర్ సీజన్ కావడంతో ఎండలో ఇబ్బంది పడుతున్నామంటున్నారు ప్రయాణికులు. ఇప్పుడు నేను ఇక్కడ నించొని మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు ఇది చూస్తే బస్ స్టాప్లో లేదు. బస్ స్టాప్ అనేది ఇప్పుడు ఇక్కడ లేదు, బట్ మీరు ఇక్కడ చూస్తే బస్సెస్ అవుతున్నాయి. సో ఇది బస్ స్టాండ్ లానే లేదు. ఇప్పుడు మనకి ప్రజెంట్ సమ్మర్ వచ్చేసి, సమ్మర్లో చాలామంది మాస్క్ అని అవ్వని ఇవ్వని అన్ని వేర్ చేసుకొని మనం వస్తుంటాం, ఇక్కడ స్టాండ్ అవుతుంటాము, వెళ్ళిపోతుంటాము. చాలామంది వర్క్ చేస్తున్నారు మేడం ఇప్పుడు సాఫ్ట్వేర్, బట్ నో వన్ కెన్ థింక్ అబౌట్ లైక్ ద నీడ్స్ ఆఫ్ ద అవర్ పీపుల్. రాయదుర్గ్ నుంచి కుకట్పల్లి వెళ్తున్నాను, బట్ ఇక్కడ బస్ స్టాప్స్ అట్లా ఏమీ లేవు. ఇప్పుడు సమ్మర్ కదా, షెల్టర్ లేక చాలా ప్రాబ్లం అవుతుంది. సో అంతే, బస్సెస్ ఇంకా పెంచాలి. టైం టు టైం బస్సెస్ ఉండట్లేదు. ఏసీ బస్సెస్ కూడా వస్తున్నాయి కానీ రేర్గా ఉంటున్నాయి. టైంకి పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సెస్ లేక. గ్రేటర్ హైదరాబాద్ లో 3046 ఆర్టీసీ బస్సులున్నాయని తెలిపారు అధికారులు. రోజు 32,000 ట్రిప్పులు వేస్తూ 23 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సిటీలో 1305 బస్ షెల్టర్స్ ఉన్నాయి. కొత్తగా 150 బస్ స్టాప్స్ ఏర్పాటుకు రూట్లను గుర్తించి జీహెచ్ఎంసీకి లిస్ట్ ఇచ్చారు ఆర్టీసీ అధికారులు. వీటితో పాటు ఏసీ బస్ షెల్టర్స్ 9 ఉన్నాయి. ఎండాకాలం కావడంతో మరో 25 ఏసీ బస్ షెల్టర్స్ కి ప్రపోజల్ పెట్టామన్నారు ఆర్టీసీ అధికారులు. చేస్తుంటాను, రోజు కూకట్పల్లి నుంచి వస్తుంటాను. ఇక్కడ బస్ స్టాప్ ఉంది కానీ బాగా ఎండకి అంటే కూర్చోడానికి సీటింగ్ అలా లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మహిళలకి. మెట్రో ఫెసిలిటీ కూడా లేదు, అది ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. ట్రాఫిక్ చాలా ఉంటుంది, మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్ కదా, ఇలాంటి టైంలో బాగా కష్టంగా ఉంటుంది నిల్చోవాలన్నా కానీ. ట్రాఫిక్ షెడ్ కూడా లేదు, అది ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. ఏసీ బస్సెస్ ఉన్నాయి కానీ చాలా రేర్గానే ఆపుతున్నారు, ఎక్కువ ఆపట్లేదు. మెయిన్గా ఇక్కడ బస్ స్టాప్ కనుక మీరు ప్రొవైడ్ చేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది, కొంచెం వెయిట్ చేసినా పర్లేదు అనిపిస్తుంది. సిటీలో 800 బస్ స్టాప్లను యాడ్ ఏజెన్సీలకు అప్పగించారు అధికారులు. వీటిలో చాలా వరకు ప్రకటనలకు తప్పితే తమకు ఉపయోగపడట్లేదంటున్నారు ప్రయాణికులు. ఉన్న షెల్టర్లలో కూర్చునేందుకు బెంచీలు లేవంటున్నారు. ఏసీ బస్ స్టాపుల్లో సౌకర్యాలు లేక బయటే నిలబడుతున్నామని తెలిపారు ప్రయాణికులు. ఎండ మంచిగా పెద్ద ఎండ కొడుతుంది, ఈ బస్ స్టాండ్లో కూర్చుంటే ఏసీ ఏం పని చేస్తలేదు. దానివల్ల మీరు చూడండి, పేరుకు ఉన్నాయి, ఏసీ ఏం పని చేస్తారు. ఎండలో నిలబడ బస్ స్టాండ్లో ఏం ఉండవు, అంత ఏసీలు ఏం పని చేయవు, అది చూడండి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్సులు సమయానికి రాక గంటల తరబడి రోడ్డుపైనే నిలబడుతున్నారు. బస్ షెల్టర్లలో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు సిటీ ప్రయాణికులు.